భారత్తో ట్రంప్ గిల్లి కజ్జాలకు కారణమేంటి? ఇండియాతో వైరాన్ని అమెరికన్ లీడర్లు ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారు? అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తిరుగుబాటు చేస్తున్నా, ఎవరెంతగా మొత్తుకుంటున్నా ట్రంప్ వైఖరి ఎందుకు మారడం లేదు? ట్రంప్ అమెరికాను ముంచేస్తున్నారా? పాలనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని చెబుతూనే అహంకారపూరితంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు ఆ దూరాన్ని మరింతగా పెంచితే రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ హెచ్చరికలను భారత్ పట్టించుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. భారత్ తన మాటలను పెడచెవిన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ టారిఫ్లతో రంకెలు వేశారు. H-1B వీసాలపై ఆంక్షలతో భారత్పై పరోక్షంగా కక్ష సాధింపుకు దిగారు. భారత్తో ట్రేడ్ డీల్ విషయంలోనూ నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప డీల్ని సెట్ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా అనిపించటం లేదు. అయితే ట్రంప్ ఇంతగా రెచ్చిపోతున్నా భారత్ మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ముఖ్యంగా ఇటీవలి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ట్రంప్ కంట్లో నలుసుగా మారింది. మరోపక్క భారత్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కాంగ్రెస్ ప్రతినిధుల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్ల వల్ల భారత్ అమెరికా మధ్య గ్యాప్ పెరుగుతోందని, దశాబ్దాలుగా నమ్మకమైన స్నేహితుణ్ణి అమెరికా కోల్పోతోందంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ రకమైన సంక్షోభంలో పడిపోతుంది ఈ దేశం. అలాగే తమ పార్టీ కూడా మునిగే పొడవవుద్ది ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే భయం ఈరోజు రిపబ్లికన్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, సెనెట్ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ సభ్యుల్ని కావచ్చు చుట్టుముడుతోంది. ముఖ్యంగా టారిఫ్ల విషయంలో భారతదేశం మీద వేసినటువంటి 50% టారిఫ్లు, 25% నార్మల్ టారిఫ్స్ అని, 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు వేస్తున్న టారిఫ్లను వేసిన వాటికి వ్యతిరేకంగా కూడా పార్లమెంట్ సభ్యులు అమెరికాలో వ్యతిరేకత తెలియజేస్తా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావటం. అలాగే ఇంకోటి ఏంటంటే మామూలుగా ఉద్యోగస్తులు వీసాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో వీసాల మీద H-1 వీసాలు కానీ, H-1B కానీ, గ్రీన్ కార్డులు ఇట్లాంటి విషయాల్లో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా, అంటే విదేశస్తులు తన దేశంలో ఉండకూడదు అన్నట్లుగా ట్రంప్ వాళ్ళని గెంటేయడానికి చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా కూడా అటు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, అలాగే పార్టీలో కూడా తిరుగుబాటు వస్తున్నటువంటి వాతావరణం వేగంగా ఏర్పడుతుంది. భారత్లో ట్రంప్ వ్యవహరిస్తోన్న కఠిన వైఖరి, టారిఫ్లపై అమెరికా కాంగ్రెస్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ట్రంప్ ధోరణితో భారత్ అమెరికా వ్యూహాత్మక బంధం దెబ్బతింటోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ డోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ మోదీ బంధం బలపడటం అమెరికాకు గట్టి దెబ్బ అన్నారు. పుతిన్ మోదీ ఒకే కారులో ఉన్న ఫోటో ఒక్కటి చాలని 1000 పదాలు అవసరం లేదన్నారు. చైనా కన్నా భారత్పైనే ప్రస్తుతం అధిక టారిఫ్లు ఉండటం ఆందోళనకరమన్నారు. కీలక భాగస్వాములను ప్రత్యర్థుల వైపు నెట్టడం ద్వారా నోబెల్ శాంతి బహుమతి రాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ను కోల్పోయిన అధ్యక్షుడిగా ట్రంప్ మిగిలిపోతారని డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నిర్మించిన బంధాన్ని ట్రంప్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అటు అమెరికా ప్రతినిధుల సభలో వాషింగ్టన్ ప్రతినిధి సభ్యురాలు ప్రమీలా జైపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల తగిన స్థాయిలో దిగుమతులు జరగడం లేదని, 120 ఏళ్లలో తొలిసారి వ్యాపార సంక్షోభాన్ని చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. H-1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు సవాలు చేశాయి. ఈ విధానం చట్టవిరుద్ధమని, కీలక ప్రజాసేవలకు తీవ్ర ముప్పుగా మారుతుందని దావా వేశాయి. ఇక భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలపైన అగ్రరాజ్యంలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. భారత్పై విధించిన 50% టారిఫ్లను రద్దు చేయాలంటూ 3 ప్రజాప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ట్రంప్ చర్యలు చట్టవిరుద్ధమని ఆ 3 సభ్యులు పేర్కొన్నారు. అయితే తనకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా తన పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత సర్వేల్లో తేటతెల్లమవుతున్న అమెరికా అధ్యక్షుడు మాత్రం టెంపరితనం వీడటం లేదు. మరి భారత్తో ట్రంప్ గిల్లి కజ్జాలు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపనున్నాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.